హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీకు తెలిసిందేగా పుష్ప కలెక్షన్స్ అప్డేట్ మనం ఇస్తున్నాం డైలీ. అయితే థర్డ్ డే కలెక్షన్స్ ఎలా ఉంది, సినిమా థర్డ్ డే రన్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. అయితే థర్డ్ డే పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే బాగానే ఉంది, మంచి హోల్డ్ని చూపిస్తుంది అన్ని ఏరియాలో ఒక తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం డౌన్ఫాల్ అయినట్టే అనిపిస్తుంది కొన్ని ఏరియాలలో. తర్వాత కొన్ని ఏరియాలలో మామూలుగానే గ్రోత్ ఉంది. అయితే ఓవరాల్గా నైట్ షోలోకి వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాలలో కూడా గ్రోత్ కనపడింది. మిగిలిన కేరళ, తమిళనాడు, కర్ణాటకలో గ్రోత్ యాజ్ యూజువల్గా స్టిక్ అయ్యే ఉంది. హోల్ కూడా బాగానే చూపిస్తుంది. కానీ హిందీలో మాత్రం భయంకరమైన హోల్, ఫస్ట్ 2 days కన్నా మించి హోల్ చూపించినట్టే నడుస్తుంది టాక్. ఓవరాల్గా ఈ కలెక్షన్స్ వివరాలు చెప్తాను, కానీ హిందీలో మాత్రం సినిమా బ్లాక్ బాస్టర్. ఎందుకంటే హిందీ ఆడియన్స్ విర్రెక్కిపోతున్నారు నార్త్ ఇండియన్ సైడ్లో పుష్ప గురించి. పుష్పల బుకింగ్ అక్కడ 2 million క్రియేట్ చేసిందంటే చూడండి ఏ స్థాయి రికార్డులో ఉందని. సో ఓవరాల్గా మన కలెక్షన్స్లోకి వస్తే ఏంటంటే ఎస్టిమేషన్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ డే 22 crores షేర్ వసూలు చేస్తుందని టాక్ నడుస్తుంది. తర్వాత కర్ణాటకలో ఒక 5 crores, తర్వాత కేరళలో 4.7 crores ఏమో ఉన్నట్టుంది. తర్వాత ఇంక ఇది తమిళనాడులో 6 crores అని చెప్తున్నారు. ఓవరాల్గా తెలుగు సౌత్ స్టేట్స్ నుంచి దాదాపు 32 crores షేర్ మాత్రం వచ్చినట్టుంది థర్డ్ డే. ఇంకా ఓవరాల్గా నార్త్లో మాట్లాడుకుంటే నార్త్లో ఈరోజు 72 crores, 65 crores నుంచి 72 crores మధ్యలో నెట్ వసూలు చేసినట్టు టాక్ వస్తుంది. అంటే మామూలుగా రిపోర్ట్స్ ఉంటాయి కదా, చూసిన రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. ఓవరాల్గా మళ్ళీ వన్స్ అగైన్ ఓన్లీ ఇండియాలోనే 100 crores గ్రాస్, ఓవర్సీస్లో 3.5 million కలెక్ట్ చేసినట్టు టాక్ వస్తుంది. దాంతో 120 నుంచి 130 crores గ్రాస్ కలెక్ట్ చేస్తుందని టాక్ వస్తుంది థర్డ్ డే. అంటే ఏ రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయో పుష్పకి థర్డ్ డే కూడా తగ్గకుండా 100 crores మళ్ళీ దాటబోతుంది థర్డ్ డే. అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు, అఫీషియల్ కలెక్షన్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తా. సో దీన్ని బట్టి పుష్ప క్రేజ్ సౌత్ నుంచి నార్త్ దాకా ఏ రేంజ్లో ఉంది, ఓవర్సీస్లో కూడా భయంకరమైన రేంజ్తో నడుస్తుంది. ఇది పుష్ప థర్డ్ డే కలెక్షన్స్ అయినా కూడా 100 crores దాటింది. వరుసగా 3 days 100 crores క్రాస్ కలెక్షన్స్ స్టార్ట్. అదే ఒక సినిమాకి రావడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని రేర్ సినిమాలు నడుస్తుంది. అది బాహుబలి విషయాల్లో కానీ, సలార్ విషయాల్లో కానీ, మళ్ళీ కలికి విషయాల్లో జరిగింది. సో ఆ తర్వాత మన పుష్ప విషయంలో జరిగింది. సో ఈ కలెక్షన్స్ చూసుకోండి, నేను క్లియర్గా చెప్తున్నా. థర్డ్ డే కలెక్షన్ 100 crores క్రాస్ దాటి 100% ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలో గ్రోత్ గ్రోత్లు మాత్రం మామూలుగా లేదు. అన్ని ఏరియాలో గ్రోత్ మామూలుగా ఉంది. ఎందుకంటే నిర్మాతలు ఈ టికెట్ హైక్స్ ద్వారా దెబ్బపడుతుందని చెప్పేసి కొన్ని ఏరియాల్లో దాదాపు కొన్ని చిన్న ఊర్లలో నార్మల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలో టికెట్ రేట్స్ తగ్గినట్టు సమాచారం వస్తుంది. దాన్ని బట్టి కలెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారు. అదే టికెట్ రేట్లు తక్కువ ఉంటాయి. టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే మామూలుగా రారు, ఎందుకంటే ఖాళీలు ఎక్కువ ఉంటాయి. కానీ హైదరాబాద్లో మాత్రం టికెట్ రేట్లు అలాగనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియో కోసం కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వాచింగ్.